క్యాబేజ్ పరాటా. సో క్యాబేజ్ అంటేనే కొంతమంది ఇష్టంగా తినరు. డెఫినెట్లీ సలాడ్స్లో అలా వేసుకుంటూ ఉంటాం అంతే. బట్ పరాటా కాబట్టి ఆ మిక్స్చర్ ఎలా ఉంటుంది, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో స్పైసెస్ ఎక్కువ తీసుకొచ్చేసావు అండ్ క్యాబేజ్ కూడా సన్నగా, చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాను. అవును, పర్ఫెక్ట్. అండ్ గోధుమ పిండేనా? గోధుమ పిండి. సో మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు కదా ఫ్లవర్స్ ఏదైనా, అవును. లేకపోతే కాంబినేషన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్లేస్ లో రాగి పిండి కానీ ఇంకా ఏదైనా మనకు ఏ పిండి బాగా తింటే చాలా మంచిదంటే కొందరికి కొన్ని వాళ్ళ ఇండికేషన్స్ బట్టి ఉంటాయి కదా, సో అలా కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్ గా అయితే గోధుమ పిండి తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసాము. ముందుగా కొంచెం ఆయిల్. సో లైట్ గా స్టఫ్ ని రోస్ట్ చేస్తున్నాం. ఎస్, అవును. ఓకే, కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యాబేజ్ కూడా వేసాను. యూజువల్గా క్యాబేజీ చాలా మంది ఇష్టంగా తినరు, సలాడ్స్లో మాత్రం అలా బలవంతంగా వేసుకుంటారు. ఎక్కువ బెనిఫిట్స్ ఏంటి క్యాబేజ్ వల్ల? సో ఫస్ట్ థింగ్, ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బిల్డప్ చేస్తుంది. అంటే అందరూ కూడా సిట్రస్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు, బట్ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోలేరు కాబట్టి దాని రీప్లేస్లో క్యాబేజ్ తీసుకుంటే చాలా మంచిది. కొంచెం గరం మసాలా, జీరా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం, ఆమ్చూర్, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో యూజువల్గా పరాటాస్ ఏంటంటే మనం ఒక మిక్సింగ్ బౌల్లో జస్ట్ ఇవి కలిపి అందులోనే పిండిలోనే చుట్టేస్తాం, బట్ ఇది కొద్దిగా సార్ట్ చేస్తున్నా కూడా ఇంకొంచెం టేస్టీగా ఉండబోతుంది. అవును, సూపర్. సో క్యాబేజ్ పచ్చిగా అంటే ఎవరు తీసుకోరు, అండ్ దాని స్మెల్ కూడా చాలా మందికి నచ్చదు. బాయిల్ చేసి తీసుకుంటారు, బట్ అది కూడా చాలా రేర్గా తీసుకుంటారు అందరు. సో ఇలా కొంచెం సార్ట్ చేసి అందులో కొంచెం మసాలాస్ కలిపితే అందరూ తీసుకుంటారు. సూపర్. సో మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటా. సో నెక్స్ట్ ఇంకా మనం పిండి కూడా కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఇందులో ముందుగా కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వాము, కొంచెం ఆయిల్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎక్కువగా అంటే క్యాబేజ్ కర్రీ ఇలా సెపరేట్గా అయితే తినరు. సో ఇలా మనం కొద్దిగా స్టఫ్ ప్రిపేర్ చేసి ఆ క్యాబేజ్ ఆ స్టఫ్ని కొద్దిగా గోధుమ పిండిలోనే కలిపి అలా డిఫరెంట్గా పరాటా అంటే పిల్లలు ఇష్టంగానే తింటారు అనుకుంటా. సో సపరేట్గా వాళ్ళకి డిప్ ఉండకూడదు, జస్ట్ ఇలా రోల్ చేసి ఇచ్చేటట్టు అయితే చక్కగా తినేస్తారు స్కూల్ టైంలో స్నాక్స్ లాగా. అప్పుడు కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. ఇంకొన్ని వాటర్. సో ఇందాక మీరు అన్నట్టుగానే పిండిలో కూడా అవన్నీ కలిపేసి చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ చేసి చేస్తే ఏంటంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఏదైతే 1 or 2 ఇన్ క్వాంటిటీ తీసుకోవచ్చు కదా? ఎస్, అవును. అండ్ బెస్ట్ టైం ఏదంటావు పరాటాస్ తీసుకునే బెస్ట్? సో బెస్ట్ మనం డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎవరైతే డైట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు లంచ్ టైంలో కూడా తీసుకోవచ్చు. అండ్ కొందరికి లంచ్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళాక, అంటే వాళ్ళ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ మీల్లో కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఏ మీల్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో చక్కగా డవ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము.
సో ఎప్పుడైనా పరాటాస్ కాబట్టి మనం పిండి అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాం. రవ్వ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే స్టఫింగ్ కొంచెం బయటకు రాకుండా హోల్డ్ చేసుకుంటాం. సో ఈ లోపు నేను జస్ట్ ప్యాన్ ఎక్స్చేంజ్ చేస్తాను. తవా పెట్టి ఇందులో స్టఫ్ పెట్టేసేయండి. సో కొద్దిగా వెన్నిస్తావా? ఓకే ఓకే. చక్కగా రైతా కానీ లేకపోతే గట్టి పెరుగు ఏదైనా ఉన్నా కూడా కాంబినేషన్ బాగుంటుంది. లేదంటే ఇందాక మనం చేసిన వెజ్ మకానీ కర్రీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్ కూడా వచ్చింది యాక్చువల్లీ. కావాలంటే మెల్లిగా చేతితో కూడా ఒత్తేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం క్యాబేజ్ చాలా సన్నగా తరిగాం, దానివల్ల ఏంటంటే కొద్దిగా స్టఫ్ అనేది ఇలా పిండిలోనే ఉండిపోయింది. సూపర్. సో పర్ఫెక్ట్గా సైజు షేప్ కరెక్ట్గా ఉంది. సో ఇలాంటి ఒక 2 తింటే ఇట్ విల్ బి ఎనఫ్ అనుకుంటున్నాను. ఎస్, అవును. ఓకే, పర్ఫెక్ట్. సో 2 వైపులా కాల్చుకుందాం. సో పప్గా ఉంది. సో మరి సర్వ్ చేసేస్తున్నాం. ఇంకా మనం సర్వ్ చేస్తున్నాం. చాలా యమ్మీగా ఉంది యాక్చువల్లీ. క్యాబేజ్ పరాటా రెడీ అయిపోయింది. క్యాబేజ్ పరాఠా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, వాము 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ పరోటా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాబేజీ వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్, పసుపు, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. దాని మధ్యలో క్యాబేజీ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యాబేజ్ పరోటా రెడీ.